పొగమంచు మధ్యలో ఒక పాత దేవాలయం. గాలి వేగంగా వీచుతోంది. ఆ దేవాలయం ముందు ఒక యువతి నిలబడి ఉంది. ఆమె కళ్లలో అగ్ని. నుదిటిపై నాగుపాము ఆకారపు బొట్టు. మెడ చుట్టూ పచ్చని నాగులా మెరిసే హారం. ఆమె పేరు నాగవల్లి. ఆమె సాధారణ అమ్మాయి కాదు. ఆమె పూర్వజన్మలో చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తిరిగపుట్టిన నాగిని. 40 సంవత్సరాల క్రితం వెలుగులు విరజిమ్మే ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మహేంద్రవర్మ అనే జమీందారు ఉండేవాడు. అతనికి సంపద అంటే ప్రాణం. శక్తికోసం ఏదైనా చేసేవాడు. అదే గ్రామంలో శివాని అనే అమ్మాయి ఉండేది. ఆమె ఒక నాగకులానికి చెందిన దైవస్వరూపం. ఆమె దగ్గర ఒక అమూల్యమైన నాగమణి ఉండేది. ఆ నాగమణి వల్ల గ్రామానికి వర్షాలు పడేవి. పంటలు పండేవి. ప్రజలు సుఖంగా జీవించేవారు. కాని మహేంద్రవర్మ కళ్లలో మాత్రం ఆశ పెరిగింది. ఆ నాగమణి నాకొస్తే నేను అమరుడిని అవుతాను అని అతడు అనుకున్నాడు. ఒక రాత్రి శివానిని మోసం చేసి దేవాలయానికి పిలిచాడు. ఆమెను ప్రేమిస్తున్నట్టు నటించాడు. శివాని అమాయకురాలు. అతని మాటలను నమ్మింది. కాని ఆ దేవాలయంలో ఆమె కోసం ఎదురుచూస్తున్నది ప్రేమ కాదు, మరణం. మహేంద్రవర్మ మనుషులు ఆమెను గొలుసులతో కట్టేశారు. శివాని కన్నీళ్లు పెట్టుకుని అడిగింది, నేను నిన్ను ప్రేమించాను మహేంద్రా. ఎందుకు ఇలా చేస్తున్నావు? మహేంద్రవర్మ చల్లగా నవ్వాడు. నాకు ప్రేమ అవసరం లేదు. నీ దగ్గరున్న నాగమణి కావాలి అని చెప్పి ఆమె గుండెల్లో కత్తిదించాడు. ఆ క్షణంలో ఆకాశం గర్జించింది. దేవాలయంలోని నాగదేవత విగ్రహం నుంచి రక్తం కారింది. చావు ముందర శివాని కళ్లలో భయంకంటే కోపమే ఎక్కువగా కనిపించింది. ఆమె చివరి శ్వాసతో శపించింది, నా రక్తం వృథా కాదు. నేను తెరిగా వస్తాను. నాగనిగా పూడతాను. నన్ను మోసం చేసిన ప్రతి ఒక్కరినీ నాశనం చేస్తాను అని చెప్పి ప్రాణం విడిచింది. ప్రస్తుతం గ్రామంలో విచిత్రమైన మరణాలు మొదలయ్యాయి. మహేంద్రవర్మ కుటుంబానికి చెందినవాళ్లు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. ఎవరినీ పాము కరిచినా గుర్తులు లేవు. కాని వాళ్ల కళ్లలో భయం గడ్డకట్టినట్టుండేది. గ్రామస్థులు గుసగుసలాడుకున్నారు. శివాని తిరిగ వచ్చింది. నాగవల్లి ప్రవేశం. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది. తెల్లటి చీర, పొడవాటి జడ, వింతగా మెరిసే కళ్ళు. ఆమె పేరు నాగవల్లి. ఆమెను చూసిన ప్రతి ఒక్కరికీ ఒక తెలియని భయం. గ్రామంలోని పిల్లలు కూడా ఆమె దగ్గరికి రావడానికి భయపడేవారు. కాని ఒక వ్యక్తి మాత్రం ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అతను అర్జున్, మహేంద్రవర్మ మనవడు. అతను మంచివాడు. తన తాత చేసిన పాపాల గురించి తెలియదు. నాగవల్లిని చూసిన అర్జున్ నాగవల్లితో ప్రేమలో పడతాడు. కాని విషం నిండిన కోరలు, భయంకరమైన రూపం. ఆమె ఒక పెద్ద నాగుపాముగా మారి మహేంద్రవర్మ కుటుంబ సభ్యులను చంపసాగింది. భయంకర నిజం. ఒక రాత్రి అర్జున్ ఆమెను వెంబడించాడు. అడవిలో చూసిన దృశ్యం అతని ప్రాణం ఆపేసింది. నాగవల్లి ఒక నాగినిగా మారింది. అర్జున్ వణికిపోయాడు. మంచానికే పరిమితమైన అతడు ప్రతిరాత్రి భయంతో వణికేవాడు. ఒక పౌర్ణమి రాత్రి నాగవల్లి అతని గదిలోకి ప్రవేశించింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. గుర్తుందా మహేంద్రా? ఆ రాత్రి మహేంద్రవర్మ భయంతో ఏడ్చాడు. నన్ను క్షమించు శివాని. నాగవల్లి గర్జించింది. నా ప్రేమను చంపిన రోజు నీ క్షమాపణ చనిపోయింది అని నాగనిగా మారబోతున్న క్షణంలో అర్జున్ అడ్డుగా నిలబడ్డాడు. వద్దు నాగవల్లి. పగతో ఇంకో జీవితం నాశనం చేయకు. నాగవల్లి కళ్లలో కోపం, ప్రేమ రెండూ పోరాడుతున్నాయి. క్లైమాక్స్. ఆ సమయంలో మహేంద్రవర్మ దగ్గర దాచిన నాగమణి ప్రకాశించింది. ఆ నాగమణి శక్తితో దేవాలయం కంపించింది. నాగదేవత స్వరం వినిపించింది, ప్రతీకారం నీ ఆత్మకు శాంతి ఇవ్వదు. క్షమించగలిగితేనే విముక్తి. నాగవల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు శివాని గతజన్మ జ్ఞాపకాలు అన్నీ కనిపించాయి. ప్రేమతో జీవించిన రోజులు, మోసం, చావు, వేదన. చివరికి ఆమె మహేంద్రవర్మను చంపలేదు. నీ భయం నీ పాపానికి శిక్ష అని చెప్పి నాగమణిని దేవాలయంలో ఉంచింది. ఆ క్షణంలో ఆమె శరీరం నుంచి వెలుగు వెలిసింది.
నాగవల్లి నెమ్మదిగా అదృశ్యమైంది. అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆకాశంలో ఒక నాగుపాము ఆకారం కనిపించింది. అది నెమ్మదిగా చంద్రుడిలో కలిసిపోయింది. ఎండింగ్ డైలాగ్: పగ మనిషిని రాక్షసుడిని చేస్తుంది. ప్రేమ మాత్రం ఆ రాక్షసాని కూడా దేవుడిని చేస్తుంది.